హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రైతులకు అదిరిపోయే శుభవార్త అండి. ఈరోజు రుణమాఫీ డబ్బులు జమ పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. తాజాగా ఆగస్టు లోపే 3 దశల్లో అయితే రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం 4 గంటలకు 7,000 కోట్ల రూపాయలు రుణమాఫీ రైతుల ఖాతాల్లో జమ అవుతుంది అన్నారండి. ప్రతి రైతుకు రుణ విముక్తి కల్పించాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. గడిచిన 7 నెలల పాలనపై సీఎం సమీక్షించారండి. ఈరోజు అనగా గురువారం రోజున ₹1,00,000 వరకు కూడా రైతు రుణాలను విడుదల చేస్తూ ఉన్నాము అని అయితే చెప్పారు. ఈ నెల ఆఖరు లోపల 1,50,000 వరకు రుణాలు మాఫీ జరుగుతుందని, ఆగస్టులో 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ. రుణమాఫీపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, ఒకే విడతలో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారండి.